అందరికీ శుభోదయం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా 9 ఆగస్ట్ 2026 ఈనాడు ప్రముఖ తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం డాష్ భవతి అంటే నూరేళ్ళు వర్ధిల్లు అని అర్థం. శతమానం భవతి అంటే నూరేళ్ళు వర్ధిల్లు అని అర్థం అండి. కాబట్టి 1 అడ్డం శతమానం సరిపోతుందండి. తర్వాత 2 నిలువు శిరస్సు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తల సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం తీగ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లత సరిపోతుందండి. తర్వాత 3 నిలువు వందే డాష్ గేయం గుర్తుంది కదా, 3 అక్షరాలు రావాలన్నారు. వందే మాతరం సరిపోతుందండి. మనకు మాత మొదటి 2 అక్షరాలుగా ముందే వచ్చేసింది. తర్వాత 13 అడ్డం శ్రీరంగం నాట్యస్థలం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రంగం సరిపోతుందండి. తర్వాత 14 నిలువు ఉరుకులు దుముకులాటలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గంతులు సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం భ్రమరం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తూ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తుమ్మెద సరిపోతుందండి. తర్వాత 15 నిలువు అధరం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పెదవి సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం తప్పుతోవ 4 అక్షరాలు రావాలన్నారు. మనకు పే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పెడదారి సరిపోతుందండి. తర్వాత 5 నిలువు పాల మీద ఏర్పడే తెట్టు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు డా 3 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మీగడ సరిపోతుందండి. తర్వాత 4 అడ్డం సంపన్నుడు హిందీలో 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అమీరు సరిపోతుందండి. తర్వాత 10 నిలువు స్నేహం చెలిమి 3 అక్షరాలు రావాలన్నారు. కూరిమి సరిపోతుందండి ఇక్కడ మిగతా ఆధారాలకు కూడా. తర్వాత 10 అడ్డం కలయిక గణితంలో అంకెలను కలపడం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కూ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కూడిక సరిపోతుందండి. తర్వాత 6 నిలువు పెడసరం హఠం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మొండి సరిపోతుందండి. తర్వాత 11 నిలువు చూచు ప్రసవించు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కను సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం పొడి పొడి చూర్ణం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ను మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నుసి సరిపోతుందండి. తర్వాత 18 నిలువు మూకుడు మూత 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సిబ్బి సరిపోతుందండి. నేను ప్రతి ఆదివారం పదకేలి పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి ఆధారాల సహాయంతో. అలాగే ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో సిబ్బి అంటే మూకుడు మూత అని అర్థం వస్తుందని తెలుసుకున్నాను. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే పదకేలి పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 21 అడ్డం లక్ష్మణుడి తల్లి 3 అక్షరాలు రావాలన్నారు. సుమిత్ర సరిపోతుందండి. మనకు మీ 2 అక్షరంగా కూడా ముందే వచ్చేసింది. తర్వాత 16 నిలువు సేవకుడు 3 అక్షరాలు రావాలన్నారు.
దాసుడు సరిపోతుందండి. ఇక్కడ మనకు సు 2 అక్షరంగా ముందే వచ్చింది కాబట్టి. తర్వాత 24 అడ్డం ప్రభువు భర్త 3 అక్షరాలు రావాలన్నారు. మనకు డు 3 అక్షరంగా వచ్చింది కాబట్టి విభుడు అన్న పరాయ పదం అయితే ఇక్కడ మిగతా ఆధారాలకు కూడా సరిపోతుందండి. తర్వాత 25 నిలువు భోజనం జీవనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు భూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి భుక్తి సరిపోతుందండి. తర్వాత 22 నిలువు తోక తెగిన త్రయోదశి 3 అక్షరాలు రావాలన్నారు. ఏం లేదండి, త్రయోదశిలో షీ తీసేసి రాస్తే సరిపోతుందండి. త్రయోద అని రాస్తే చాలండి, త్రా మనకు ముందే వచ్చేసింది. తర్వాత 26 అడ్డం శ్రేష్టం మిన్న లెస్స 2 అక్షరాలు రావాలన్నారు. మనకు యో మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి యోగ్యం సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం హృదయం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ద 2 అక్షరంగా వచ్చింది కాబట్టి యద సరిపోతుందండి. తర్వాత 29 నిలువు కీడు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఏ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఎగ్గు సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. ఎగ్గు అంటే కీడు అనే అర్థం వస్తుందని తెలుసుకున్నాను. తర్వాత 34 అడ్డం బలహీనుడు దుర్బలుడు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వగ్గు సరిపోతుందండి. ఇది కూడా ఈ వారమే నేను తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 34 నిలువు భూమి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వసుధ అన్న పరాయ పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం ఆగడం కల్లతనం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సు 3 అక్షరంగా వచ్చింది కాబట్టి దురుసు సరిపోతుందండి. తర్వాత 33 నిలువు బంతి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కందుకం అన్న పరాయ పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం చేవ్రాలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కం 3 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి సంతకం సరిపోతుందండి. తర్వాత 28 నిలువు విడ్డూరం విచిత్రం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వింత సరిపోతుందండి. తర్వాత 32 నిలువు సంతానం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి సంతతి సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం లోకోక్తి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా 3 అక్షరంగా వచ్చింది కాబట్టి సామెత సరిపోతుందండి. తర్వాత 27 నిలువు పథికుడు తెరువరి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు సా 3 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి బాటసారి సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం పెద్ద కుండ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బాణ సరిపోతుందండి. తర్వాత 23 నిలువు అడవి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కాన సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం పాదం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కాలు అన్న పదం మనం 23 నిలువు 14 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతా కదే పూర్తయిపోతుందండి. తర్వాత 31 అడ్డం గేయం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు టా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పాట సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం శత్రువు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఆ రి సరిపోతుందండి. తర్వాత 39 నిలువు కృష్ణుడి ప్రేయసిని గుర్తు చేసే నక్షత్రం 4 అక్షరాలు రావాలన్నారు. కృష్ణుడి ప్రేయసి పేరు రాధ.
రాధను గుర్తు చేసే నక్షత్రం పేరు అనురాధ సరిపోతుందండి. మనకి ఇక్కడ ఆ మొదటి అక్షరంగా కూడా ముందే వచ్చేసింది. తర్వాత 49 అడ్డం దశరథ తనయుడు. 5 అక్షరాలు రావాలన్నారు. దశరథ తనయుడు రాముడు అండి, కానీ ఇక్కడ మనకు 5 అక్షరాలు రావాలన్నారు కాబట్టి రామచంద్రుడు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 45 నిలువు పాన్పు పర్యంకం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి మంచం సరిపోతుందండి. తర్వాత 50 నిలువు యంత్రం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మర సరిపోతుందండి. తర్వాత 54 అడ్డం పుడమి వెల. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ధర అన్న పదం మనం 39 నిలువు 50 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 40 అడ్డం బొట్టు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కం 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి తిలకం సరిపోతుందండి. తర్వాత 41 నిలువు సీతమ్మ తనయుడు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లవుడు సరిపోతుందండి. సీతమ్మకు లవుడు కుషుడు ఉన్నారు, కానీ మనకి లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లవుడు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 51 నిలువు తరువు వృక్షం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ధృ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ద్రుమం సరిపోతుందండి. తర్వాత 42 అడ్డం కుబేరుడు. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ధ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ధనపతి అన్న నామం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 38 నిలువు ఇల్లు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ప 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి కొంప అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 43 నిలువు గోరు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నఖం అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 44 నిలువు నువ్వులు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తిలలు అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 48 అడ్డం శ్రీదేవి. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లక్ష్మి సరిపోతుందండి. తర్వాత 53 అడ్డం చెయ్యి. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి కేలు అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 53 నిలువు వెంట్రుక. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కేశం సరిపోతుందండి. తర్వాత 56 అడ్డం స్వాధీనం హస్తగతం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు శం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి వశం సరిపోతుందండి. తర్వాత 12 నిలువు మహత్తు. 3 అక్షరాలు రావాలన్నారు. మహిమ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 19 అడ్డం మంచు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు హి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హిమం సరిపోతుందండి. తర్వాత 30 నిలువు వస్త్రం. 3 అక్షరాలు రావాలన్నారు. వలువ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 35 అడ్డం చర్మం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లు 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తోలు సరిపోతుందండి. తర్వాత 47 నిలువు ప్రమాదం. 3 అక్షరాలు రావాలన్నారు. ఆపద సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 52 అడ్డం భార్య. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ప మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పత్ని అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 55 అడ్డం గోల సవ్వడి. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ద 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి రొద అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి.
తర్వాత ఏకాక్షర పదాలు చూద్దామండి. 7 అడ్డం నిలువు 2తో భావన యోచన. ఒక అక్షరం రావాలన్నారు. నిలువు 2 మనకు తల అని వచ్చిందండి. తలతో భావన అంటే తలపు సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం 7తో వల్మీకం తుట్టే. ఒక అక్షరం రావాలన్నారు. అడ్డం 7 మనకు పువ్వు వచ్చిందండి. పువ్వుతో వల్మీకం అంటే పుట్ట సరిపోతుందండి. తర్వాత 57 అడ్డం 23తో యముడు. ఒక అక్షరం రావాలన్నారు. అడ్డం 23 మనకు కాలు అని వచ్చిందండి. కాలుతో యముడు అంటే కాలుడు సరిపోతుందండి. అంతేనండి. ఈ వారం పదకేలి పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.